ఈ క్వశ్చన్లో వచ్చేసి మనం కోవేరియన్స్ మ్యాట్రిక్స్ క్యాలిక్యులేట్ చేయాలి ఇచ్చిన డేటా సెట్కి. ఫస్ట్ మనకు కోవేరియన్స్ మ్యాట్రిక్స్ ఫార్ములా తెలియాలి. కోవేరియన్స్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్మేషన్ xi మైనస్ మ్యూ ఇంటూ సమ్మేషన్ xi మైనస్ మ్యూ ట్రాన్స్పోజ్ బై n అన్నమాట. సొల్యూషన్ లేక వస్తే ఫస్ట్ ఇచ్చిన డేటా సెట్ అనేది రాసుకుంటాము. x ఈజ్ ఈక్వల్స్ టు 2 4 6 8 10, y ఈజ్ ఈక్వల్స్ టు 10 8 6 4 2. ఫ్యూచర్ వెక్టార్స్ అనేవి రాస్తాము. ఫ్యూచర్ వెక్టార్స్ ఎలా రాస్తామంటే ఎక్స్లో ఒక వాల్యూ వైలో ఒక వాల్యూ తీసుకొని x1 ఈజ్ ఈక్వల్స్ టు 2 10, నెక్స్ట్ ఎక్స్లో ఒక వాల్యూ వైలో ఒక వాల్యూ అంటే నెక్స్ట్ x2 ఈజ్ ఈక్వల్స్ టు 4 8 అలా x5 వరకు రాస్తాము. నెక్స్ట్ మీన్ వెక్టార్ కనుక్కోవాలి, మ్యూ అంటారు. మీన్ వెక్టార్ మ్యూ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఎక్స్కి మరియు వైకి అనమాట. అంటే ఇక్కడ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 2 + 4 + 6 + 8 + 10 బై టోటల్ వచ్చేసి 5 ఉన్నాయి కాబట్టి బై 5. నెక్స్ట్ వైకి కూడా అలానే 10 + 8 + 6 + 4 + 2 బై 5 అనమాట. ఇవంతా యాడ్ చేస్తే 30 వస్తుంది, 30/5. ఇక్కడ కూడా యాడ్ చేస్తే 30 వస్తుంది, 30/5. 30/5 వచ్చేసి వాల్యూ 6, ఇక్కడ 30/5 వచ్చేసి 6. నెక్స్ట్ మనం మీన్ మ్యూ సబ్స్ట్రాక్ట్ చేస్తాము ప్రతి ఒక్క ఫ్యూచర్ వెక్టార్ నుంచి. అంటే మనకు 5 ఫ్యూచర్ వెక్టార్స్ ఉన్నాయి. 5 ఫ్యూచర్ వెక్టార్స్ నుంచి మీన్ అనేది సబ్స్ట్రాక్ట్ చేస్తాము. x1 మైనస్ మ్యూ, x2 మైనస్ మ్యూ, x3 మైనస్ మ్యూ, x4 మైనస్ మ్యూ, x5 మైనస్ మ్యూ అనమాట. అంటే వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేయాలి. x1 వచ్చేసి 2 10, మీన్ ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసాము 6 6. 2 - 6 వచ్చేసి -4, 10 - 6 వచ్చేసి 4. నెక్స్ట్ అలానే x2 మ్యూ అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాము. x2 వచ్చేసి 4 8, మ్యూ వచ్చేసి 6 6, 4 - 6 వచ్చేసి -2, 8 - 6 వచ్చేసి 2. నెక్స్ట్ x3 మైనస్ మ్యూ అనమాట. అంటే x3 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాము, ఇక్కడ మ్యూ కూడా సబ్స్టిట్యూట్ చేస్తాము. 6 - 6 వచ్చేసి 0, నెక్స్ట్ 6 - 6 వచ్చేసి 0. అలానే x4 మైనస్ మ్యూ, 8 - 6 వచ్చేసి 2, 4 - 6 వచ్చేసి -2. నెక్స్ట్ x5 మైనస్ మ్యూ అంటే 10 - 6 వచ్చేసి 4, 2 - 6 వచ్చేసి -4 అనమాట. నెక్స్ట్ xi మైనస్ మ్యూ అంటే xi మైనస్ మ్యూ ట్రాన్స్పోజ్ నుంచి x5 మైనస్ మ్యూ అంటే x5 మైనస్ మ్యూ ట్రాన్స్పోజ్ వరకు క్యాలిక్యులేట్ చేస్తాము. ఎందుకంటే ఇవి క్యాలిక్యులేట్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. xi మైనస్ మ్యూ అంటే xi మైనస్ మ్యూ ట్రాన్స్పోజ్ అంటే ఫస్ట్ xi మైనస్ మ్యూ అనేది సబ్స్టిట్యూట్ చేస్తాము. ఇక్కడ ట్రాన్స్పోజ్ రాయాలి. అంటే హారిజెంటల్గా ఉంటే వర్టికల్గా రాస్తాం, వర్టికల్గా ఉంటే హారిజెంటల్గా రాస్తాం. ఇది వర్టికల్గా ఉంది కాబట్టి హారిజెంటల్గా రాస్తాము. నెక్స్ట్ ఇవి మల్టిప్లై చేస్తాం. -4 × -4 వచ్చేసి 16, -4 × 4 వచ్చేసి -16, 4 × -4 వచ్చేసి -16, 4 × 4 వచ్చేసి 16, -2 × -2 వచ్చేసి 4, -2 × 2 వచ్చేసి -4, 2 × -2 వచ్చేసి -4, 2 × 2 వచ్చేసి 4. అలా ప్రతి ఒక్క వాల్యూకి అనేది క్యాలిక్యులేట్ చేస్తాము. m1 m2 m3 m4 m5 అనేది డినోట్ చేసాము. నెక్స్ట్ మనం కోవేరియన్స్ మ్యాట్రిక్స్ ఫార్ములా తెలుసు. సమ్మేషన్ xi మైనస్ మ్యూ అంటే xi మైనస్ మ్యూ ట్రాన్స్పోజ్ బై n అంటే మనము ప్రతి ఒక్క వాల్యూని సమ్ చేయాలి. m1 + m2 + m3 + m4 + m5, n వచ్చేసి 5 కాబట్టి ముందు రాసుకున్నాము 1/5. ఈ మ్యాట్రిక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఫస్ట్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే 16 + 4 + 4 + 16 అంటే 40 వాల్యూ. నెక్స్ట్ ఈ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే -16 + -4 + -4 + -16 అంటే -40. అలానే -40 కూడా -16 + -4 + -4 + -16 అంటే -40 అనమాట. నెక్స్ట్ 40 ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే 16 + 4 + 4 + 16 అనమాట అంటే 40 అనమాట వాల్యూ. నెక్స్ట్ 40/5 వచ్చేసి 8, ఇక్కడ -40/5 వచ్చేసి -8, ఇక్కడ -40/5 వచ్చేసి -8, ఇక్కడ 40/5 వచ్చేసి 8. కోవేరియన్స్ మ్యాట్రిక్స్ వచ్చేసి 8 - 8 - 8 8 అనమాట.